చెత్త ఏరేసే మిషన్ అన్నాడు. అరే అమ్మ చెత్త ఏరేసే మిషన్ మా దగ్గర అయితే పని మనుషులు పెడతారు, వాకిలు ఊడ్చుకుంటాం. ఈ చెత్త ఏరేసే మిషన్ ఏందని నీకు తెలియదు కదా అన్నాడు. దెబ్బ ఆయన కాగితాలు చింపాక ఉరికొచ్చింది, అందుకున్నది పోయి సపరేట్గా మళ్ళీ ఆనే కూర్చుంటుంది, పక్క కూడా జరుగుతూ ఉంటలేదు. నాకు ఆశ్చర్యమేషా ఉన్నది. ఆ పక్క కూర్చుంటే ఇంకా ఎంత మంచిగా చెప్తున్నాడు అనుకో, ఛార్జ్ కూడా అదే పెట్టుకుంటుంది అట, అయిపోతుంది, దాని లోడ్ అదే చేసుకుంటున్నది మనిషిని. అంటే ఒక మనిషి అన్ని పుట్టించగలిగిండు దేవుడు. కుక్కరేనా ఇప్పుడు, వెనకట అయితే వడ్లు దంచుకొని ఎసరు పెట్టుకొని కుండలు వేసి సిబ్బెత్తే తెల్లగా మల్లెపూలక పువ్వుండు. ఇప్పుడు ఉన్నదా? అది కూడా కుక్కరేనా? బియ్యం పోతే చాలు అదే ఉడకబెట్టుకోవట్టే, బట్టలు ఎత్తే చాలు అది ఉతికెత్తున్నది, ఆరబెడుతున్నది, అది చూసుకోరు అని అంటా ఉన్నది. ఇంకొకటి దగ్గర పోయి చూపించుండు, ఫ్రిడ్జ్ ఉన్నదట. ఇదేందే మనం ఫ్రిడ్జ్ మంచిగా గోడ లెక్కన ఫ్రిడ్జ్, ఇదేం ఫ్రిడ్జ్ అంటే ఈ ఫ్రిడ్జ్ చాలా టెక్నాలజీ, ఇది జర్మనీ నుంచి తీసుకొచ్చిన నేను, ఏం లేదట, పాలు అయిపోతే అదే సప్పుడిస్తుందట, ప్లీజ్ మిల్క్ గివ్ 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 అంటదట. అదే అమ్మాయి పాలు కూడా మిషన్ అమ్మాయి ఫ్రిడ్జ్ అది అమ్మంటుందట. అది కూరేయాలి, ఇది ఏందే వేషం, ఇది చాలా బ్రహ్మాండం అనిపించింది. కానీ ఇంత అద్భుతాన్ని సృష్టించినటువంటి ఒక మనిషి అమ్మ ప్రేమను మాత్రం సృష్టించలేకపోయిండు. అది యంత్రము, ఇది అమ్మ. ఈ అమ్మ లాంటి పాట మమకారం కోసం, ఈ అమ్మ పాట కావాలి. ఏడిచింది, నాకు ఏడుపు వచ్చింది ఆమెను చూస్తూ ఉంటే. ఏం చేయాలి బిడ్డ? పోయినా మనమని మీద పానం గుంజుతున్నది బిడ్డ, మనమని ఎత్తుకొని ఉన్నా. పాపం వాళ్ళు తప్పలేదు. వారం రోజుల దాకా కొడుకు కోడలు కనబడ్డటువంటి దుఃఖాన్ని ఎలా తీసిన బిడ్డ. వాళ్ళు వచ్చే వరకు నేను పడుకుంటున్నా, నేను లేచే వరకు వాళ్ళు వెళ్ళిపోతుండ్రు, నా మనమంతా ఆడుకున్నటువంటి సందర్భం ఉన్నది. ఇలా అప్పుడో ఇప్పుడో ఈ పాటను ఇలా మోసుకొచ్చినాం. నాకైతే నిజంగా చాలా సంతోషం వేసిందన్న. నేను కొన్ని $1000 అధిపతిని అయిక నాకున్న గొప్ప ప్రేమను నాకు ఇక్కడ దొరికింది మీ అందరి ముందు ఇలా మా పాట కోసం, ఆట కోసం. అసలు గిన్ని మట్టి పాటలకు మీరు అనుకుంటే ఒక పెద్ద కథన, బాలసుబ్రహ్మణ్యం వచ్చి 3 రోజుల దాకా పాట పాడిపోతాడు మీ బాత్రూమ్ కాడ కూర్చొని. మీరు అనుకుంటే ఎంతనా? మా పాట $1 పాటలు కావే, ప్రేమల పాటలు మాయి. మేము ఈ ప్రేమల పాటలు ఇవి బతికించుకోండి దయచేసి, ఎందుకంటే ఇవి కలవాలి. ఎక్కడో ఒక దగ్గర ప్రయత్నం చేస్తే మనం సముద్రం ఒడ్డు నిలబడి చూస్తూ ఉంటే ఎక్కడో సముద్రం అవుతున్న నేల ఆకాశం నింగి కలుసుకున్నట్టు కనబడుతూ ఉంటుంది. మనకు ప్రయత్నం చేస్తే కనబడుతుంది కలుదరు. మీరు సముద్రం ఒడ్డున నిలబడండి, మీరు అటు చూడండి, నిజంగా ఆకాశము నేల రెండు ముద్దాడుకున్నట్టు కనబడుతూ ఉంటాయి, రెండు ఒకరికొకరు. మనుషులు అన్న మధ్యన కూడా ఈ మనస్పర్ధలు కడిగేసుకుందాం దయచేసి. మనం ఇలా చందమామ మీద మనిషి కాలుపెట్టి జెండా బాతినటువంటి సందర్భం చూసినాం. రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టిరు, అంతరిక్ష యానం చేస్తున్నాం, భూరిక్ష యానం చేస్తున్నాం. మన మనిషి ఇన్ని పెట్టినటువంటి మనుషుల మధ్యన ఈ మలినాన్ని కడిగేసుకుందాం మనం. చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. ఇక్కడ అందరు కలవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వెందుకు, ఎనుక నుంచి పొడి చెపాడు గుణము ఎందుకు. మనసా నిన్ను నిప్పుతోటి కడుగనా, మనసా కన్నీళ్ళతో నిన్ను కడుగనా, మనసా. మనుషులుగా మనసులో మలినాన్ని కడిగేసుకుందాం, మనుషులుగా జీవించుదాం, ఈ మట్టి పాటలను బతికించుకుందాం. మరొకసారి చాలా ధన్యవాదాలు మీ అందరికీ. నవీన్ భాయ్, విట్లన్న కానీ, రజనీకాంత్ కానీ, భాస్కర్ కానీ, అభిలాష్ కానీ, మా హరియన్న కానీ, అందరికీ పేరు పేరున ఎంతమంది సహకరిస్తూ ఉత్తగా వచ్చినారు. దయచేసి ఏమనుకోకూరి, ఒక్కరు మోసేది కాదు కాబట్టి బువ్వ కోసం మీకు ఏమన్నా పైసలు తీసుకున్నా కూడా ఏమనుకోకూరి, చేతులకు పట్టీలు పెడితే మళ్ళీ వచ్చేటప్పుడు మనిషిని డబ్బా పెట్టి వేసుకుందాం అన్నగా. ఇట్లా వద్దు మనకు, ఎన్ని కానీ అన్ని కానీ. ఎందుకనంటే నేను ఒక చిన్న ప్రయత్నం చేసిన. మొదటిసారిగా 15 మందిని నా జీతం డబ్బులు పెట్టుకొని నేను తీసుకొచ్చిన ఇక్కడికి, నా ఎమ్మెల్యే జీతంలోకి నేను తీసుకొచ్చిన. కానీ నా ప్రయత్నానికి మా పైల మల్లన్న నాకు కొంత తోడ్పాటును అందించారు, మా లక్ష్మణ కొంత తోడ్పాటును అందించారు, మా నవీన్ భాయ్ వాళ్ళు కూడా. అప్పటికప్పుడు అసలు ఇంత సమయం లేకుండే, మేము వచ్చింది ఆట కోసం, పాట బాణ్యం పోదాం అనుకున్నప్పుడు ఇంత దూరం వచ్చి ఉత్తగెట్లా పోతారు, మేము చిన్న ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు మామూలు చిన్న ప్రయత్నం అని చెప్పారు. కానీ ఇంత అద్భుతమైన ప్రయత్నం చేసిరన్న, చాలా ధన్యవాదాలు. మీ అందరి ఆశీర్వాదంతో సాధ్యమైంది. కాబట్టి ఇప్పుడు మీ అందరి కోసం ఇప్పుడు పాట థ్యాంక్ యూ రసమయ్య గారు, చాలా ఆనిముత్యాలు చెప్పినట్టు ఉన్నది, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. అభిలాష్.
I sincerely request Vital Dande garu to felicitate and honor Srimati Chinmay Arukula garu. Big round of applause andi. కష్టపడి చేసింది మన కోసం. రసమయ్య అన్న సాటి కళాకారిణి చిన్మతి. Now I sincerely request Sri Srinivasa Manna Pragada Garini to come onto the dais, please. సీనన్నకు బేరేలా మంచి ఫాలోయింగ్ ఉన్నది. Thank you, Rasamayana. TRS USA Bay Area, under the able leadership of Vital Dande garu and Purna Chandar Bairi garu, sincerely thanks our sponsors, Great American Dentistry, Dr. Harita garu, San Ramon, Microinfo Apiredi garu, Click to Clinic, Manabadi, Techno Labs, Viotalk, Biryanis, VIS, World IP, Biryani Pot, Kitchen of Kuchipudi, Ulvacharu, Studio Nation, Bawachi Restaurant. ఇవాళ మనం అందరం భోంచేసిన ఫుడ్ బావాచి నుండే అండి, శాంటా క్లారా. ఎ సిన్సియర్ థ్యాంక్స్ టు దెమ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. అప్పటికే ఫీడ్బ్యాక్ వచ్చేసింది, మంచిగా ఉన్నదని. సో ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ ఇట్. గోదావరి, ఎ ట్రూలీ సౌత్ ఇండియన్ రెస్టారెంట్, Raihan Wineries, Livermore, Mohan Garu, thank you so much. And Commit Point. And few local and national organizations have supported this event, especially Telangana Cultural Association, an organization which has been in Bay Area for the last 13 years. Thank you, TCA. And American Telangana Association, కేవలం 100 రోజుల క్రితమే ప్రారంభమైన ఈ సంస్థ టీఆర్ఎస్ యూఎస్ఏ బే ఏరియా అప్రోచ్ అవ్వగానే వారి సహకారాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్. మరియు 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కూడా మా వినుదండే ఉండి మాకు ఒక గొప్ప సహకారాన్ని అందించినందుకు ఎ బిగ్ థ్యాంక్ యూ. అండ్ విజన్ తెలంగాణ అసోసియేషన్ ఫర్ దేర్ ఏబుల్ అడ్వైస్ అండ్ గైడెన్స్. జగన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ మౌంటైన్ హౌస్ ట్రేసీ తెలుగు అసోసియేషన్ ఫర్ సపోర్టింగ్ ద ఈవెంట్. Now may I call upon sponsors for facilitating. విఠలన్న గారు, నవీన్ గారు అందరూ ఉన్నారు మన టీం మీద. టీఆర్ఎస్ యూఎస్ఏ బే ఏరియా కోర్ టీం అందరూ ఇక్కడే ఉన్నారు. ఫస్ట్ టీఆర్ఎస్ యూఎస్ఏ నేషనల్ టీం నుంచి మనకు ఇవాళ నాగేంద్ర మహిపతి గారు మన మధ్యలో ఉన్నారు. He has come all the way from Minneapolis to attend this event for us. A big round of applause. నాగేంద్రన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లాస్ ఏంజలస్ నుంచి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడ నుంచి గదిలో వచ్చిండ్రు. ముఖ్యంగా అనిల్ ఎర్రబోలి అన్న, మే ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు కమ్ ఆన్ టు ది డైస్ ప్లీజ్. మనబడి దీనబాబు గారు ఎక్కడున్నా కానీ సార్, ఇక్కడే ఉన్నారు. హరీందర్ తాళపల్లి, రీజనల్ వైస్ ప్రెసిడెంట్, టాటా మీది స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. నెక్స్ట్ తర్వాతి కార్యక్రమం నాగేంద్ర మహిపతి గారిని 1 నిమిషం సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.
Nagendra Maipatanna, may I please request you to address the gathering, please. జై తెలంగాణ. మరి ఈరోజు మేమందరము ఇక్కడ అందరం వీఆర్ ఆల్ అసెంబ్లీ హియర్. ఇట్స్ వన్ ఆఫ్ ది NRI TRS event today. We are very proud to come all the way from Minneapolis. My other friends from LA నుంచి వచ్చారు, సాక్రమెంట్ నుంచి వచ్చారు. మరి పోయిన సంవత్సరము NRI TRS లాంచ్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ బే ఏరియాలో ఇంత పెద్ద ఈవెంట్ జరుపుకోవడము we're very happy. Let's give a big applause to all the team members here. I request each one, everyone, అందరూ పేరు పేరున మరి ఇంత సక్సెస్ చేసినందుకు, ఇంత పెద్ద బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ చేసినందుకు మరి మన ఎమ్మెల్యే గారు రస్మయ్య గారు కూడా లెట్స్ గివ్ ఎ బిగ్ అప్లాజ్. రస్మయ్య గారు మరి అక్కడ నుంచి వచ్చి మా గురించి ఇక్కడ ఉండి ఇంత బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ చేయటము, మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమవుతున్నాయేమో తెలంగాణ గవర్నమెంట్లో కూడా అన్నీ మనకి కళ్ళకు కనిపించినట్టుగా ఈరోజు డిస్క్రైబ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. లెట్స్ గివ్ ఎ బిగ్ అప్లాజ్ అగైన్ వన్ మోర్ టైమ్ ఫర్ అవర్ బే ఏరియా టీమ్. తర్వాయి కార్యక్రమం మళ్ళీ రసమయన్న ధూమ్ధామ్. ఒక్క నిమిషం అండి ప్లీజ్. ఇక్కడికి శంకర ఐ ఫౌండేషన్ ఇప్పటి వరకు 14 lakhs కంటి ఆపరేషన్లు చేసింది. ఇప్పటివరకు 8 ఆసుపత్రులను ఇండియాలో నిర్మించింది. త్వరలో మన తెలంగాణ ప్రజలకు సేవను అందించేందుకు హైదరాబాద్లో కంటి ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీని నిర్మాణానికి మీ అందరి సహాయం కావాలి. $1000 డొనేట్ చేయడం ద్వారా మీ పేరు హాస్పిటల్ పైన రాయబడుతుంది, వాల్ ఆఫ్ ఫౌండర్. మరిన్ని వివరాలకు శంకర ఐ ఫౌండేషన్ అండ్ దే హ్యావ్ ఎ బూత్ ఓవర్ దేర్. ప్లీజ్ కాంటాక్ట్ దెమ్. అండ్ TCA అండ్ టాటా, అమెరికన్ తెలంగాణ అండ్ VTL కూడా సపోర్ట్ చేస్తుంది ఈవెంట్ని. సో అలాగే మన ఈవెంట్కి సక్సెస్ కావడానికి ఇంకో కొందరు స్పాన్సర్స్ పేరు చెప్తాను. సో దాంట్లో మైక్రో ఇన్ఫో, క్లిక్ టు క్లినిక్ అండ్ గ్రేట్ అమెరికన్ డెంటిస్ట్రీ హరిత తిరుపతి గారు, టెక్నో ల్యాబ్స్ రామ్మోహన్, నిత్య సాఫ్ట్వేర్ సొల్యూషన్ వయోటాక్ సత్యబత్తుల గారు, బిర్యానీస్ ఉమాకాంత్ గారు, విస్ మహేష్ కాపు, వరల్డ్ IP సుభాష్ రవడా, బిర్యానీ పాట్ అనుదీప్ గారు, కిచెన్ ఆఫ్ కూచిపూడి రాజ్ అటికే గారు, ఉల్వచారు శ్రీనివాస్ వేజుల గారు అండ్ స్టూడియో నేషన్ రోహిత్ గారు. సో వన్ మోర్ స్మాల్ అనౌన్స్మెంట్. సో దీస్ ఆర్ ఆల్ అవర్ ఈవెంట్ సక్సెస్. సో September 10th రోజు నాడు ఇళయరాజా గారి ప్రోగ్రామ్ ఉంది, శానోజే ఈవెంట్ సెంటర్ విత్ చిత్ర, హరిహరన్, కార్తీక్, మనో ఎక్సెట్రా. ప్లీజ్ విజిట్ bata.org for more details. And also Swadeshi Indian Independence Day Festival on August 6th, Milpita Sports Complex. And total it's a free event for everyone with lots of rides and games and cultural programs and flag hosting too. Please join there, and their website is americanofaia.org. Thank you. హలో చెక్ చెక్. హలో ఇప్పుడు మీరు కోరిన పాటలు హలో ఒక అర్ధగంట సేపు మనం అని నడుపుకుందాం. ఎందుకంటే మీ మనసులను కూడా నారాజ్ చేయద్దు కదా. పొన్నాల శ్రీనివాస్ ఉన్నాడా మిత్రుడు? ఏడున్నాడే శ్రీనానా? ఉన్నావా? ముంగటి రావాలి. నువ్వు పాట ఆడి కూర్చుంటే నడవదు మరి. హలో 3 పాటలు మామూలు పాటలు అడగలేదు. హలో ఒకటేమో బండి వెనక బండి కట్టాట, తర్వాత నాది తెలంగాణ జాతి పొడుస్తున్న పోదు. 3 నువ్వే ఒక్కనే వాడితే మీతో ఏం కావాలి? ఇప్పుడు శ్రీనివాస్ గారికి నీ పాట కూడా ఉందా? హలో నువ్వు రాసి ఇచ్చేసాయి. ఇప్పుడు హలో బండెనక బండి గట్టే 16 బండ్లు గట్టే, ఏ బండ్లే వద్దవు కొడుకో
సరుకరోడా బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండే వద్దవు కొడుకో నైజాము సరుకరోడా నా జీలం ఇచ్చినవురో నైజాము సరుకరోడా ఏ బండే వద్దవు కొడుకో నైజాము సరుకరోడా నా జీలం ఇచ్చినవురో నైజాము సరుకరోడా సూర్యపేట నడుమ నల్లకొండ సూర్యపేట నడుమ నల్లకొండ పాట జంగిరెడ్డి పాడిండు మీరంతా V6లో కూడా చూసిరు నాది తెలంగాణ జాతి తెలంగాణ నేల త్యాగాల పుట్టి నిల్లంట రేలా రేలా గోల తంగిడి పూల నాల తన ఒడిలో నా పిల్లలు మేమంట పేద పేద రైతు కూలి మట్టి మనుషులమే మేము పన్ను అంటే పండుగ అంటూ మురిసిపోతామే కుడుము అంటే పండుగ అంటూ మురిసిపోతామే మేము కుళ్ళు కుట్టకాలు అసలు ఎరగనోళ్ళమే 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 एक दो तीन चार पाँच छह सात आठ भाइयों बहनों आओ नाचो ఆది తెలంగాణ జాతి మా నరనరమున ఉన్నది నీతి అందరికీ బతుకమ్మ పండుగ చూపించినావు కానీ మాకు బోనాల పండుగ మరి ఇప్పుడు బోనాలే నడుతున్నాయి కదా ఒక్కసారి బోనం అంటే మేము ఒక్కరి పెద్ద బోనం కాదు ఎవరి టేబుల్ దగ్గర వాళ్ళు అందరు ఎత్తారు చూడు బోనం ఇక ఇప్పుడు చూద్దాం మరి శివసత్తులు ఎన్ని వస్తాయి పోతరాజులు ఎన్ని వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం మనం మీ అందరి కోసం మీరు అందరు అడిగిన పాట ఈడ ఎవరెవరి బోనాలు ఎత్తుకు అత్తరో చూస్తుంది ఇక అందరు అడిగి ఉన్నారు జై ఎల్లమ్మ తల్లికి అందరు అనాలి కదండి మేము ఒక్కరమంటే ఎల్లమ్మ లేస్తుందా జై మాంగారమ్మ తల్లికి జై గడిపడ గడ్డపోసమ్మ తల్లికి జై వల్లపోసమ్మ తల్లికి మామురా ఎల్లమ్మ మదిల్చు తల్లి యాదాగే కరుణించు తల్లి
బంగారు
మళ్ళా అడిగినప్పుడు మళ్ళీ వస్తుంది. కమ్. థ్యాంక్ యూ. మీరు అందరు దిగితే మళ్ళీ మనల్ని కొన్ని పాటలు అడిగారు. ఇప్పుడు మన రమేష్ని బాత్రూమ్ పాట మేము యూట్యూబ్లో చాలా మందిని చూసినాం. సరదాగా కాసేపు రమేష్తో ఒక పాట పాడించమని మన కరీంనగర్ మిత్రులు అడిగారు. జడల రమేష్, మీరు అందరు దిగాలన్నా మిగతా వాళ్ళందరూ. దయచేసి అందరు స్పాన్సర్లు ఉండాలని కోరుతున్నామండి. దయచేసి అందరు స్పాన్సర్స్ ఉండాలి ప్లీజ్. We have a very good program with sponsors. Please wait for another 10 minutes, 10-15 minutes. రిలాక్స్ కావాలి కదా, అప్పుడప్పుడు మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. మళ్ళీ చెప్తారు. ఓకే సాంచల్ ఎట్టినాడు ఇప్పుడు కండెదుడా. అయితే ఏమైందంటే వాస్తవంగా నేను ఒక 20 ఏళ్ళ కింద బొంబాయి పోయినా. మాది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో అన్నీ కూడా నేత మగ్గాలు, పవర్ లూమ్స్ అంటే బట్టలు తయారీ. అయితే నేను సాంచల్ నడపడానికి బొంబాయి దగ్గర భీవండికి పోతే అదే పాటకు దాదాపు మూలం అక్కడి నుంచే. అయితే ఆ సాంచలు ఏంటంటే మన బట్టలు వేసే సాంచలు ఒక రీదం వస్తుంది, అక్కడ రీదం వస్తుంది. అయితే ఏంటంటే అక్కడ 12 గంటలు పని చేయాలి, 12 గంట వర్క్ చేయాలి. 12 గంటలు పని చేస్తుంటే పాపం బాధపడుతుంటారు అక్కడ సాంచల వాళ్ళంతా బాధపడుతున్నారు. ఎన్ని రోజులు 12 గంటలు పని చేయాలని చెప్పేసి బాధపడుతుంటారు. అయితే ఆ బాధలు పోవడానికి అక్కడ పాటలు అల్లడం జరిగింది. ఆ సాంచల సప్పుల మధ్య పాటలు అల్లడం జరిగింది. ఒకవేళ సినిమా యాక్టర్లు వచ్చినా కానీ, ఒకవేళ సినీ పరిశ్రమ బంద్ అయ్యి సినిమా యాక్టర్లు వచ్చినా ఇక్కడ ఈ పని చేయవలసిందే అని చెప్పేసి వాళ్ళకు సరిది చెప్పి వాళ్ళను ఈ పాట ద్వారా ఆనందంగా పనిచేసేటట్టు చిన్న పాటలు రాయడం జరిగింది. అప్పుడు తిరుపతి తిరుపతి నువ్వు సాంచల్ నడుపు
ఇక్కడ కొంతమంది కోరింది కాబట్టి పాట పడినా. అయితే ఇంకోటి ఏం నేర్చుకొని వచ్చినంటే, అమెరికాకు వస్తున్నా కదా, వచ్చే ముందు ఒక ఇంగ్లీష్ పాట పాడదామని చెప్పేసి అనుకుని ఒక ఇంగ్లీష్ పాట నేర్చుకొని వచ్చిన. కాకపోతే కొన్ని తెలుగు పదాలు అలా పడ్డాయి. అది అందరికీ తెలిసిన పాట, ఆపాత మధురం, అలనాటి మంచి పాట. ఏం పాట అంటే, ఏం పాట? రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసిన శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను, ఏమనుకోను నిన్నేమనుకోను. అప్పుడు ఆమంటది, నేనేంటి నాకింతటి విలువేంటి, నీ అంతటి మనిషితో పెళ్ళేంటి, నువ్వేంటి నువ్వు చేసిన తప్పేంటి, ముళ్ళును దిలి అరటాకుకు శిక్షేంటి, తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా, నిప్పులాంటి సీతకైన తప్పు చెప్పకుండా, అది కథే కదా మన కథ నిజం కాదా, అది కథే కదా మన కథ నిజం కాదా. అయితే ఇంత మంచి మీనింగ్ఫుల్ సాంగ్ను ఇంగ్లీష్లో పాడడం అమెరికా అని చెప్పేసి నేర్చుకొని వచ్చిన. అప్పుడప్పుడు కొన్ని తెలుగు పదాలు పడ్డాయి. ఎట్లా ఉన్నది పాట? స్టోనును వాడది చేసిన రాముడివా, గంగను తలపై మోసిన శివుడివా, వాటనుకోను వాటీజనుకోను, వాటనుకోను వాటీజనుకోను, అయ్యేంటి ఐకింతటి వాల్యూ ఏంటి, యు అంతటి జ్ఞానంతో మ్యారేజ్ ఏంటి, యు ఏంటి యు చేసిన ఫాల్ట్ ఏంటి, కాంటను దిలి బనానాకు శిక్ష ఏంటి, ఫాల్ట్ నాది కాదంటే పబ్లిక్ ఒప్పుతుందా, ఫైరు లాంటి సీతకైనా ఫాల్ట్ తప్పకుండా, అది స్టోరీ కదా మన స్టోరీ రియల్ కాదా, అది స్టోరీ కదా మన స్టోరీ రియల్ కాదా. థ్యాంక్ యూ. ఈ ఆయన ఒక బాత్రూమ్ జోక్ కూడా చెప్తాం. బాత్రూమ్ జోక్ దాదాపు చాలామంది చూసిన, యూట్యూబ్లో ఉంటుంది, వాట్సాప్లో కూడా వచ్చింది. అది ఎక్కడిదో కాదు, టీ న్యూస్లో రసమై దరువు ఆ కార్యక్రమంతో అన్న రసమైన అది నిర్వహించిండు. అయితే ఏమైందంటే, ఒక సినిమాకు పోయినా ఆ మధ్యలో ఒక పండుగ వచ్చింది, బాగా గ్యారప్పాలు సైకినప్పుడు తెచ్చి చూడు, అవి తిన్నాయి. అవి తిన్న ఆయన సినిమాకు పోయినా మధ్యలో ఏమైందంటే ఎమర్జెన్సీ వచ్చింది నాకు. ఎమర్జెన్సీ అర్థమైంది అనుకుంటా అందరికీ. అయితే ఎమర్జెన్సీ వస్తే ఏం చేసినా, ఇక్కడ రెస్ట్ రూమ్లు ఉంటాయి కదా, ఎక్కడనో అక్కడ వేరే, ఇక్కడ రెస్ట్ రూమ్లు అనేది. ఇక పోయినా రెస్ట్ రూమ్కి పోయేసరికి ఆల్రెడీ లోపల ఒక ఆయన బుక్ అయిపోయినాడు. నేను పోయి నిల్చున్నా, పావు గంట మనిషి బయటకు వస్తలేడు, అర్ధ గంట అవుతుంది. మరి లోపల ఏం చేస్తుందో తెలియదు కానీ మనిషి మాత్రం బయటకు వస్తలేడు. నాకేమో డోరు కొట్ట బుద్ధి కాదు, పిలువ బుద్ధి కాదు, సిగ్గు. నేనేం చేసిన, గాయకుని కదా, ఒక పాట పాడతా, లోపల ఉన్న అర్థం చేసుకొని బయటకు వస్తానని చెప్పేసి పాట అనుకున్నా. రావోయి చందమామ నా వింత గాథ వినుమా, రావోయి చందమామ. అయితే లోపల ఉన్న ఆయన కూడా గాయకుడే. ఆయన ఎవరో కాదు, మా జంగిరెడ్డి ఎవరిదాకా వాళ్ళే. ఆయన అందుకున్నాడు పాట. ఆయనకి ఏమైనా తక్కువ పాటలు వస్తాయా? ఆయన అందుకున్నాడు. ఆగబోయి భారతీయుడా, కాస్త ఆగబోయి భారతీయుడా, ఆగబోయి భారతీయుడా. అలా గంటసేపు ఎట్లుంటుందే బయట. నేను అందుకున్న పాట ఆగదు ఆగదు, ఆపితే ఆగదు, ఆగదు ఏ నిమిషము నా కోసము, అది ఆపితే ఆగదు ఈ నిమిషము. వాస్తవంగా ఇవాళ నా పరిస్థితి కూడా గట్టి అయింది. అన్నకు తెలుసు, వింటానన్నకు తెలుసు, ఇవాళ నా పరిస్థితి కూడా గట్టి అయింది రాగా.
మధ్యలో రెస్ట్ రూమ్ ఎక్కడ దొరకలే, హోటల్ కనవాలే. అయితే ఇక ఆయన లోపల నిమ్మలా కూర్చుండి ఎందుకు కాగలే, మనిషికి పట్టుదల ఉండాలి, కృషి ఉండాలి. ఆపుకుంటే అన్న ఉంటే పాడబడుతుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అయ్యా కృషి ఉంటే ఋషులైతే నిజమే, కానీ ఇది ఆపుకుని ఇవాళ తరం కాదు. నా పరిస్థితి నా బయట ఎట్లా అనుకున్నావు, రగులుతోంది మొగిలి కూడా. థ్యాంక్ యూ. మీకు పాటలను సరదాగా అనాలి తప్ప పాటల్లో చాలా మంచి పాటలు ఉంటాయి. మా పాటని యాడ్ చేసుకున్నప్పుడు దుఃఖం కూడా మర్చిపోతాం. ముఖ్యంగా తెలంగాణ జీవితం అయితే పాటతోనే జీవితం. కష్టాలను సుఖాలను పాటతో పంచుకున్నటువంటి గొప్ప జీవితం మనకు ఉంటుంది. ఏటికైతే పెట్టి ఈ పుట్లు పండించి ఎన్నడూ మెతికెరగారు అన్నట్టు తాను ఓదార్చుకున్నటువంటి పాటలు అనేవి విన్నాం. అన్ని పాటల కోసం మళ్ళొక్కసారి మనసు నిండా ఆ పాటలు సేకరించిన వాళ్ళకి, రాసిన వాళ్ళకి, పాడిన వాళ్ళందరికీ కూడా మన మనసు నిండా దండాలు చేసుకుంటూ ఇప్పుడు మా నవీన్ పోయే సమయం దగ్గర పడ్డది మాకు. కాబట్టి ఆయన అడిగిన పాట పాడకుంటే రేపు కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయేమని మా అనుషతోని బండి కట్టమన్నాడు. మరి ఎక్కిపోతే ఇబ్బంది అవుతుంది చూడు, ఇద్దరు ఆడబిడ్డలు మళ్ళీ. మరి కట్టు ఈ బండి ఎప్పుడో వెనుకట పాడిన పాటలు దూరాన్ని మర్చిపోవడానికి కోసం బండి ఎక్కిపోయి పాటలు పాడుకుంటాం. అలసటను మర్చిపోవడానికి కోసం, కంటి ముందు దూరం మర్చిపోవడానికి కోసం ఇట్లాంటి పాటలు చాలా ఉన్నాయి మన మధ్యలో. ఇప్పుడు ఒక పురాతనమైనటువంటి జానపద పాట. కటకు కట్టకు బండి గాడెట్ట బండి గుంజర గుంజర బండి గాడెట్ట బండి కటకు కట్టకు బండి గాడెట్ట బండి గుంజర గుంజర బండి గాడెట్ట బండి బండి యావర పిలగో రామలయ్య నేనస్తర పిలగో రామలయ్య బండి యావర పిలగో రామలయ్య నేనస్తర పిలగో రామలయ్య కటకు బండి గాడెట్ట బండి గుంజర గుంజర బండి గాడెట్ట బండి. పూల మలుపుల కాడ ముద్దలాడిన కాడ పూల మలుపుల కాడ ముద్దలాడిన కాడ సత్తిన కాడ సత్తులెల్లిన కాడ బండి యావర పిలగో రామలయ్య నేనస్తర పిలగో రామలయ్య బండి యావర పిలగో రామలయ్య నేనస్తర పిలగో రామలయ్య కట్టకు బండి గాడెట్ట బండి గుంజర గుంజర బండి జోడెట్ట బండి. మరి నవీన్ అన్న అమ్మాయి బండి కట్టమన్నాడు, మా విఠలన్ననేమో మన బండి కట్టమన్నాడు. అసలే కట్టమంటే నేను ఊకుంటానా ఏంది? నువ్వు రమ్మంటే చూడట్లా బండి వేసుకొని నేను రాను. అరే అరే నీ అనుకున్నాను మా ఇది మీరు అడిగినందుకు. ఇప్పుడు మా
అప్పిరెడ్డి గారు అప్పటి నుంచి ఏమైనా నా సంగతి ఏం లేదా అని అంటున్నాడు. ఎందుకు ఆ పాట మీద మనసు పడేది నీకు అత్తరు సాయం మంచోడు అని ఇప్పుడు నేను ఎందుకు ఊళ్ళో పడ్డా. ఎప్పుడో ఊర్లలో భాగవతాలు ఆడుకున్నప్పుడు బుడ్రగాడు వాడేటోడట. ఆ పాటను గుర్తు పెట్టుకొని ఆ పాట అడిగాడు. ఇప్పుడు మా జంగిరెడ్డి గారు ఆ పాట వినిపిస్తారు. దీని తర్వాత మా గుండె చప్పులు, మేము ట్రాకులు కావు, కంప్యూటర్లో ట్రాకులు పెట్టుకునే మా గుండె చప్పులను మీకు వినిపిస్తాం మేము. ఒరేయ్ ఇక్కడ నాకు ఎవరు నచ్చలేదురా. అంటే మొగోళ్ళ ఆడోళ్ళ? ఆడోళ్ళు ఆడోళ్ళు ఎవరు నచ్చలే. ఎందుకు? ఎందుకో మరి. అందుకే నేనే ఆడపిల్లని అయిపోదాం అనుకుంటున్నా. ఎందుకన్నా? మీకేమైనా అభ్యంతరమా? ఇదో బాబు అవర్ ఒక్క నిమిషం, నువ్వు ఆడమైపోతే ఎందుకు అప్డేట్ చూసి అంటున్నా? అరే అట్లా లేదు మరి. ఏదో బావ చూస్తే తెలంగాణ ఏమన్నా అక్క వెనక సెల్లున్నది ఈ వల కొడతారు మన జాగ్రత్త. అన్నా ఏం లేదన్నా, ఈరోజు బిడ్డలన్న ఒత్తిడి తీసుకుపోయాడు. ఏడికంటే ఆడికే మ్యారేజ్ బ్యూరోకు. అరే మళ్ళీ అందుకనే కాదురా, ఇక్కడ అసలు సిద్ధమైన ఆడదాన్ని. ఆహా అవునా? మారిపోతున్నా. సరే మరి. సరే మారిపోయావా? ఇంకా ఆడిపోయావా? అయిపోయావా? సరే, ఎందుకు ఆడపిల్లగా మారినావో చెప్పాలి. ఏం లేదురా, ఆడోళ్ళ విషయాలు ఆడోళ్ళకే తెలుసు, మొగలకి ఏం తెలియదు. సరే, అది మాత్రం పక్క. మా అక్కలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకే చెప్పు. చెప్తా, వాళ్ళకి చెప్పడానికనే నేను ఆడపిల్లగా మారిపోయినా. ఓకే అక్క, అందరు పెళ్లి చేసినట్లే నా పెళ్లి చేసింది మా అమ్మ నాయన. అన్నీ చూసిండ్రు పిల్లగానికి. అటు 7 ఇటు 7. ఏంటివి? తరాలు అన్నీ చూశారు. వాటితో పాటు అబ్బాయి చాలా అందంగా ఉంటాడు. అబ్బా, ఎవరి లెక్క ఉంటాడు? ఎవరిలాగా ఉంటాడు? అప్పిరెడ్డి బావ లెక్క ఉంటాడు. నేను అనుకున్నాను ఆ పేరు చెప్తావని. అదే అంటే ఆ రకం ఉన్నాడు కదా, అంత మంచివాడే. కానీ ఎర్ర కొరిగిన కింద నలుపునట్టు. ఎక్కడ? అక్కడ కింద. మా ఊరి కూడా ఒకటి ఉంది. మీ వాడు కూడా మధ్య మరుపు సచ్చినోడు. ఇక్కడ అది ఇక్కడ. అందుకే వాని మధ్య మరుపుతో ఎన్ని రకాల బాధలు పడ్డారో వీళ్ళందరూ చెప్పాలని ఇక్కడికి వచ్చి. సరే మరి చెప్పనా? సరే కానీ ఈ చీర నీదేనా? ఇంత మంచి చీర ఎవరు కడతారా ఇక్కడ బేరియాల? అంతేనా? ఏం లేదు, కవర్లో పెట్టిస్తే ఫీల్ అవుతారు అన్నట్లు చేతికిచ్చి పంపించాడు అప్గ్రేడ్ అన్న. ఎందుకో అదో రకమైన అభిమానం. అక్క ఓక పిన్నీసులు కావాలనా? నాకెందుకురా, ఒక్కసారి ముడేస్తే ఇప్పే వరకు అట్టే ఉంటుంది. ఎవరు? మా ఆయన. అవునా, నేను ఆయన అనుకున్నా. హలో హలో, ఇంతకు మీ ఆయన పేరు చెప్పలేదు మరి. నా మొదటి పేరు అత్తర్ సాహెబ్. శివటకంపు సాహెబ్. ఒరే పంది, పందికేం తెలుసురా పన్నీర్ వాసన. శివట కంపు కాదు, అది సెంటు వాసన. కాదు, కంపు వాసన. చెప్పుకుంటాక బాగలేదు. అత్తరు సాయబు మంచోడమ్మా, ఉత్తరం వచ్చింది. ఎక్కడి నుండి? ఇక్కడ నుంచే. ఉత్తరం వచ్చిన నా మొగుడు ఊళ్ళో లేడమ్మా. వాళ్ళమ్మా చెప్తాక అత్తరు సాయబు మంచోడమ్మా, ఉత్తరం వచ్చింది. సాయబు మంచోడమ్మా, ఉత్తరం వచ్చింది. అత్తరు సాయబు మంచోడమ్మా, ఉత్తరం వచ్చింది. అత్తరు సాయబు మంచోడమ్మా, ఉత్తరం వచ్చింది. ఉత్తరం వచ్చిన నా మొగుడు ఊళ్ళో లేడమ్మా. అత్తరు సాయబు
రొయ్యలు బొమ్మిడాలు సుక్కలు సందమావలు పీతలు అని తెచ్చిండక్క. అవన్నీ వేరే వాళ్ళ మొగలు మరి నీ మొగుడు ఏం తెచ్చాడు? చెప్పుకుంటే సిగ్గుపోతారా? అయ్యి బాబోయ్ అంత ఘోరంగా తెచ్చాడా? కాదు, ఆ, వీళ్ళు అడిగితేనే చెప్తా ఏం తెచ్చిందని. ఇదిగో ఇద్దరు గట్టిగా అడిగితేమే. నీకు ఒక విషయం తెలుసా? ఏనా? వాళ్ళందరికీ ఆ, మైకులు లేవు. ఓహో, నీవేమన్నా అడిగితే చెప్పమని ఈరోజు నేను ఒకరోజు ముఖ్యమంత్రి లాగా ఒకరోజు ప్రెసిడెంట్ అనమాట. అబ్బా. సరే, ఆ. అందరు వేరే తెచ్చింది కానీ నీ మొగుడు ఏం తెచ్చాడు? చెరువుకు వెళ్ళిన నా మగుడు, చెరువుకు వెళ్ళిన నా మగుడు కప్పల తెచ్చాడు. అందరి మొగుళ్ళు బొంబాయిల్ని బట్టలు తెస్తుంటే, అందరి మొగుళ్ళు బొంబాయిల్ని బట్టలు తెస్తుంటే, అందరి మొగుళ్ళు బొంబాయిల్ని బట్టలు తెస్తుంటే, బొంబాయి పోయిన నా మొగడు. ఓ అక్క, ఆ, నీ మొగుడు ఏం తెచ్చినా నాకు తెలుసు. నా మొగుడు తెచ్చి నీకేం తెలుసే? నాకు తెచ్చిన మిడ్డి. ఏయ్, నాకు మిడ్డి, నీకు నైటి. తెస్తాడు పోషకారం పెడతా అంటే ముక్కు. అవునా? అసలే మధ్య మార్పు కదా. ఆహా. నువ్వు అనుకోని వీళ్ళ ఇంట్లో పోయి వీళ్ళకి ఇచ్చినట్టున్నాడు. అంటనా మా ఆయన నైటీలు మిడ్డీలు అంటే అస్సలు పడవు. ఆహా. ఓ, చక్క సీర కట్టుకొని అబ్బా, ఇంత పొడుగు చెడేసుకొని అవును చెడేడుందమ్మా. లోపల ఉంది. సుబి ఏ చూపించే అంటే చెడ చిక్కులే పోసారు. అది కాదక్క. ఆ. నాకు మొదలెట్టినప్పటి నుంచి ఒక డౌట్ ఉంది. ఏందో? ఈ మీసాలు ఏంటివమ్మా? ఏం చేస్తారు? ఎన్నిసార్లు గీకినా అట్లే వస్తున్నాయి మళ్ళా. అవునా? అందుకే ఫోన్ అని వదిలిపెట్టిన. అందుకే రే ఆ. ఇంత పొడుగు చెడేసుకొని ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని పొద్దువికలు ఆయన వచ్చే వరకు ఎదురు చూసుకుంటా ఎవరు ఆయననా? వస్తాడు నా రాజు తానే వస్తాడు నెలరాజు ఈ రోజు. వస్తాడు నా రాజు ఈ రోజు. తానే వస్తాడు నెలరాజు ఈ రోజు. ఇంకా పొద్దువికలు వస్తాడమ్మ, తర్వాత ఏం చేస్తాడో అది. సెన్సార్ కోడ్ కటింగ్. ఆ, అందరు బొంబాయి మంచి మంచి బట్టలు తీసుకొస్తుంటే ఆహా. నా మొగుడు ఆ. బొంబాయి పోయిన నా మొగుడు, అబ్బా బొంబాయి పోయిన నా మొగుడు బట్టలు లేకుండా వచ్చిండే. నడిమొగుళ్ళు తిరుపతికి వెళ్ళి కత్తులు వేస్తుంటే, నడిమొగుళ్ళు తిరుపతికి వెళ్ళి కత్తులు వేస్తుంటే, తిరుపతికి వెళ్ళిన నా మొగుడు. అక్క ఇదిగో అక్క. బావగారు తిరుపతికి వెళ్ళాడంటగా. అవును. ఎంతైనా నువ్వు అంటే నాకు ఇష్టం. అవును అవును కదా. ఏదో వడలు పులిహోర ప్యాకెట్ ఎవరికైనా చేసేయి. ఆహా. ఆ లడ్డు మాత్రం నాకే కావాలా. నీకే ఇస్తాడు లడ్డుగా, సూపర్ అక్క. కానీ కూడా తెచ్చిండు. అది కూడా నాకే కావాలా. అది నీ లెక్కనే ఉంటది. అవునా? ఆ. అయితే అది కూడా నాకే కావాలా. అది ఏమన్నా ఏదది? తిరుపతికి వెళ్ళిన నా మొగుడు, తిరుపతికి వెళ్ళిన నా మొగుడు కోతిని తెచ్చాడే.
అన్ని ఛాయలు తెచ్చిండ్రా, అన్ని కూరలు తెచ్చిండమ్మా, అన్ని పండ్లు తెచ్చిండు, దాంతో పాటు కూడా తెచ్చిండ్రా. ఏందమ్మా అది? నా జీవితం నాశనం చేసిండ్రా. ఎందుకు చెప్తున్నారా? ఎందుకు అక్క? నువ్వు ఎన్ని మాటలు తిట్టినా ఏమన్నా నువ్వు అంటే ఇష్టం కదా. నువ్వు ఏడుస్తుంటే నీ కంట్లో నీళ్లు చూసి నాకు కూడా లోపల నుంచి ఏడుపు తన్నుకుంటూ వచ్చింది. అంత లోపల నుంచా? సరే, నువ్వు అంటే చేసినావు, బాగుంది. ఎందుకు చేసినావే? అక్క సాటి ఆడదాన్ని. అవును. నీ బాధ నా బాధ కదా, నీ మూడు నా మూడు కదా. అక్క నన్ను ఇన్వాల్వ్ చేయకు. సంతకు వెళ్ళిన నామగుడు ఏం చేసిండని అడగలే. సంతకు వెళ్ళిన నామగుడు సవతిని తెచ్చాడే. మీ మనసులో ఉన్న పాటలు చాలా ఉన్నాయి. మనకి కాలం కూడా దగ్గరికి వచ్చింది. అంటే పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని ఆదరణ అందించినటువంటి రామ్ కొమండర్ గారికి హృదయపూర్వకంగా మీ చప్పట్ల మధ్యన నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా రామన్న గారికి మనసు నిండా దేవుడు మంచి ఇంకా ఐశ్వర్యం ఇవ్వాలని మనసు నిండా కోరుకుంటూ, ఇప్పుడు దాతలు శ్రోతలే కళాకారుల తలరాతలు మార్చే విధాతలు అన్నాను కాబట్టి ఒక్క నిమిషం వాళ్ళని సత్కరించుకున్న తర్వాత మా గుండె చప్పులను మీకు వినిపిస్తాం. మేము ఈ గుండె చప్పులను మనం అందరం కూడా ఉండాలి. ఇప్పుడు భాస్కర్ అభిలాష్. హలో థ్యాంక్ యూ నరసింహయ్య గారు. సో ఈ ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి మన దాతలు కూడా ఇంపార్టెంటే, వాళ్ళని కూడా మనం సత్కరించుకోవాలి. సో నౌ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ మైక్రో ఇన్ఫో అధినేత అప్పిరెడ్డి గారు. చేపిస్తా, మీ అప్పిరెడ్డితో డ్యాన్స్ చేపిస్తా, ఇక్కడ చేపిస్తా. సో ఐ ఆల్సో రిక్వెస్ట్ చాలా నేను కూడా అనాల్సి వస్తుంది. థ్యాంక్ యూ, ప్లీజ్. థ్యాంక్ యూ, ప్లీజ్. క్లిక్ టు క్లినిక్ డాక్టర్ సుజిత్ గారు. క్లిక్ టు క్లినిక్ డాక్టర్ సుజిత్ గారు. నిహార్, ఇఫ్ యూ హ్యావ్ ఎ వీడియో కెన్ యూ ప్లే AV ఫర్ డాక్టర్ సుజిత్ గారు. AV. ఓకే. క్లిక్ టు క్లినిక్ డాక్టర్ సుజిత్ గారు. గ్రేట్ అమెరికన్ డెంటిస్ట్ డాక్టర్ హరిత తిరుపతి గారు, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. డాక్టర్ తిరుపతి గారు, డాక్టర్ హరిత తిరుపతి గారు. అండ్ టెక్నో ల్యాబ్స్ రామ్మోహన్ కమండూర్ గారు. అండ్ బయోటాక్ సత్య బత్ల గారు. బిర్యానీస్ ఉమాకాంత్ గారు. నల్గొండ జిల్లా బయోటాక్సీ సత్యవతుల గారు. బిర్యానీస్ ఉమాకాంత్ గారు. ఆర్ దేర్ రిప్రజెంటెడ్ ఎనీవన్. విస్ ఇన్ఫో మహేష్ కాపు గారు. మిస్టర్ రావ్ అండ్ వరల్డ్ ఐపీ సుభాష్ రవాణా గారు. బిర్యానీ పాట్ అనుదీప్ గారు. అండ్ కిచెన్ ఆఫ్ కూచిపూడి రాజ్ అటికే గారు.
ఉల్వచారు శ్రీనివాస్ వేజుల గారు అండ్ రయాన్ వైనరీస్ మోహన్ రావు గారు, రయాన్ వైనరీస్ లివర్మోర్ మోహన్ రావు గారు అండ్ స్టూడియో నేషన్ రోహిత్ గారు, again I will repeat one more time. World IP Subhash Ravada, Biryani Pot Anudeep Garu, Kitchen of Coach Modi Raj Adike Garu, Ulvacharu Srinivas Vejala Garu, Studio Nation Rohit Garu, Bawarchi Shankar Chauhan Garu, or Srikanth. Bawarchi, anyone? Srikanth? Studio Nation representative Nihar. Nihar is a person who has been extremely instrumental from last 4 days and the event, especially for the entire sound system. Thank you, Nihar. Commit point Vinay Mahendra. Commit point Vinay Mahendra. థ్యాంక్ యూ వినయ్. సో ఇలాగే ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మన మీడియా పార్ట్నర్స్ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళను TV9 సుప్రియ రెడ్డి. A big thank you to the media sponsors for this event. TV9 సుగుణారెడ్డి గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. A big round of applause సుగుణారెడ్డి గారు. ఏ ఈవెంట్కి పిలిచినా ఫస్ట్ వస్తుందన్న రసమయ్యన్న వరంగల్ ఆడపడుచు. అలాగే నెక్స్ట్ NTV మరి 10TV మరొకసారి నిహార్. థ్యాంక్ యూ సుగుణారెడ్డి గారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో అన్న. థ్యాంక్ యూ నిహార్. నెక్స్ట్ ABN పవన్ తొప్పు గారు. పవన్ గారు ప్లీజ్. నో ప్లీజ్ పవన్. మధ్యాహ్నం నుంచి అక్కడే ఉన్నావు, రాయి ఒకసారి. నెక్స్ట్ జెమిని లక్ష్మణ్ గారు. జయహో శ్రీనివాస్ తిరునగిరి గారు. విరిజల్లు కళ్యాణ్ కట్టమూరి గారు. ఎవరైనా సరే విరిజల్లు రిప్రజెంటేషన్ ఉంటే దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ సో మచ్. TV5 రిప్రజెంటేషన్ అండి అన్న, చివరిలో TV5 రిప్రజెంటేషన్. థ్యాంక్ యూ అండి. రసమైన ఒక్కసారి మన పార్టీ గులాబీ దండు మీకోసం ఒకసారి ఎదురు చూస్తున్నది. నాగేంద్ర మహిపత్ అన్న గారి ఆధ్వర్యంలో విఠలన్న ఒక్కసారి, మరి రామ్మోహన్ కొమండూరి అన్న డాలస్ నుంచి, పార్టీ ఆవిర్భావం నుంచి మన వెన్నదండే ఉండి పార్టీకి ఎన్నో సేవలు అందిస్తున్న గౌరవనీయులు శ్రీ నాగేంద్ర మహిపతి గారు, రామ్మోహన్ కొమండూరి గారు, విఠల్ దండే గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతా ఉన్నాం. అందరు రండి, గులాబీ కండవాలు ఎవరు వేసుకున్నా ముందుకు పైకి రావచ్చు.
హలో. ఇప్పుడు మీ అందరి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మీ చప్పట్లకు మా గుండె చప్పులను వినిపిస్తాం మేము.
నెల రోజుల క్రితం అమెరికా గడ్డ మీద అడుగుపెట్టిన మేము మా ఆట పాటను నెల రోజులుగా ఆశీర్వదించినటువంటి మీ ఆత్మీయతలకు మా సాంస్కృతిక సార తరపున మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది మా మొదటి ప్రయత్నం. మొట్టమొదటిసారిగా గంటల తరబడి ఎన్నో కార్యక్రమాలు, సినిమా కార్యక్రమాలు, సంగీత వైభవాలు ఎన్నో జరిగినాయి. కానీ మొట్టమొదటిసారిగా ఈ జానపదుల మట్టి పాటలు ఒక ప్రయత్నంగా మేము ఇక్కడికి వచ్చినందుకు మాకు గుండె నిండా భరోసాని ఇచ్చారు, రేపటి భవిష్యత్తుని ఇచ్చారు, గట్టి నమ్మకాన్ని ఇచ్చారు. తప్పకుండా ఈ ఆట పాటలను కలకాలం నిలబెట్టుకుంటారని మనసు నిండా ఆశిస్తున్నాం. మరొక్కసారి ఎన్ఆర్ఐ తెలంగాణ రాష్ట్ర సమితి అమెరికా సంఘానికి ఆత్మీయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ, ఎందుకంటే మీ అందరి కోసం మీ అందరి కోసం మీ ప్రేమలను రేపు ఉదయం 8 గంటలకు మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి సప్త సముద్రాల అవతలకి మీ ఆత్మీయతలు మేము మోసుకెళ్తాం. మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పుడు ఎప్పుడో ఒకసారి అందరం కలుసుకుందాం. ఇట్లానే ఎంత వీలుంటే అన్నిసార్లు మన ఆట పాటలను మనసులో పంచుకుందామని తెలియజేస్తూ ఇప్పుడు మా అభిలాష్ వచ్చినప్పటి నుంచి చాలా సంతోషం వేసింది. ఒక్క నిమిషమే నేను చూస్తే నాకు ఆ పాటే బుద్ధి అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరి కోసం మరొకసారి తమ్ముడు అడిగిండు, అభిలాష్ అడిగిండు, మా భాస్కర్ అడిగిండు, మా నవీన్ అడిగిండు, మా విఠలాన్ని అడిగిండు, రజనీకాంత్ అడిగిండు, హర్యాన్ అడిగిండు. ఎవరి నోళ్ళ అందరి నోళ్ళ ఒకటే పాట, పొడుస్తున్న పొద్దు. హలో అన్నా, రెడీ? అది రెడీ? మీరు రెడీ కూడా అన్న? పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. అదిగో ఆ కొండలను వస్తుంది చూసే ఎర్రని భగవంతుడెవరు? సూర్యుడు. ఆ పొడుస్తున్న పొద్దుతో పోటీ పడి నడుస్తుంది కాలం. అలా కాలంతో నడిచేవాడే కదిలిపోతాడు. ఆ పొడుస్తున్న పొద్దు వందనం. పొడుస్తున్న పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. ఓ పూసల్ని సూర్యుడు ముద్దాడిన పూసల్ని చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నువ్వు త్యాగాల తల్లి, నువ్వు త్యాగాల గుర్తు. పువ్వులల్లి బిడ్డలు, చిగురించే గుమ్మలు, వేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు. మా భూములు మాకేనని, భూములు మాకేనని మల్లబడ్డ కాలమా, తిరగబడ్డ రాగమా. మనమే ఆపు ఆపు అంటే మీరేం చేస్తారు? బల 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 బల. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. తెలంగాణ
కృష్ణమ్మ అమ్మ అని అన్నాను. గోదావరి గల మీద కోటి కలల కాలమ కృష్ణమ్మ పరులకు పురుగుల ఆహారమ మానేలు మాకేనని మానేలు మాకేనని కన్నులతో నాటమ కరుణ ఇది కాదమా ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా నలుగుట ప్రాణమా ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా నలుగుట ప్రాణమా వీర తెలంగాణ నలుగుట ప్రాణమా వీర తెలంగాణమా నలుగుట ప్రాణమా ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా నలుగుట ప్రాణమా కాకతీయ ప్రాంతాల కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా నలుగుట ప్రాణమా కాకతీయ ప్రాంగణాల కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా నలుగుట ప్రాణమా వీర తెలంగాణ నలుగుట ప్రాణమా వీర తెలంగాణ నలుగుట ప్రాణమా ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా నలుగుట ప్రాణమా సారా సారమ్మ సారా సారా సారమ్మ సారా నా ప్రాణమై నీవమ్మ సారా సారమ్మ సారా నా ప్రాణమై దీవమ్మ సారా సారా సారమ్మ సారా నా ప్రాణమై నీవమ్మ సారా అయ్యో నిన్ను తాగకుంటేనే సారా నా ప్రాణమంతకైనాయి సారా సారా సారమ్మ సారా నా ప్రాణమై నీవమ్మ సారా గున్నా మామేడి వెలగో గున్నా మామేడి తోటకి గున్నా గున్నా మామిడి పిల్లగా గున్నా మామిడి తోటకి చందిగా మూరాలే సంధ్య కలుసుకునే ఓటకి ఆడుకునే ఆటకి గున్నా మామిడి పిల్లగా గున్నా మామిడి తోటకి గున్నా గున్నా మామిడి పిల్లగా గున్నా మామిడి తోటకి థ్యాంక్ యూ మళ్ళీ కొమ్మలల్ల కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తే ఇప్పుడు భాస్కర్ అభిలాష్. థ్యాంక్ యూ సో అందరినీ మనం సత్కరించుకున్నాము మాది కళాకారులను కూడా మనం ఒకసారి సత్కరించుకున్నాము వీళ్ళు 1 మంత్ నుంచి అమెరికాలోనే చాలా చోట్ల ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు సో చివరిసారిగా మనం కూడా ఒకసారి వాళ్ళని సన్మానించుకుందామని అనుకుంటున్నాము సో రసమయ్య గారు ఒకసారి అందరినీ సన్మానించు గౌరవ కళాకారుల్ని సత్కరించవలసిన విఠలన్న గారిని విఠలన్న దయచేసి వేదిక మీద కావాల్సిన కోరుతా ఉన్నాం. నేను కళాకారుల పేర్లు అందరూ పేరు పేరున చదువుతాను. ముందుగా పాలమూరు పులిబిడ్డ జగిరెడ్డి అన్న,
పిచ్చినపల్లికి బాద్షా, నెక్స్ట్ నామదేవ్ భాయ్ కరీంనగర్ నుంచి అన్న, నామదేవ్ అన్న. రామ్దేవ్ గారు కరీంనగర్. నెక్స్ట్ రమేష్ జడాలాబాయ్ కరీంనగర్ నుంచి వెళ్ళి. నవీన్ నవీన్ జగన్ గారు చేయని. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీనివాస్ పొన్నల్ల గారు మరియు రజనీకాంత్ కోసనం గారు దయచేసి మీరందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. టిఆర్ఎస్ యుఎస్ఏ ఏరియా కోఆర్డినేటర్ వస్తున్నాం. వాజిద్ భాయ్ వరంగల్ నుంచి. గట్టిగా చెప్పట్లా, నాకు ఇంతసేపు ఆట పాడిందో కానీ. నెక్స్ట్ నవీన్ గారు, నవీన్ భాయ్. మల్లిక గారు, మల్లిక గారు నల్గొండ నుంచి. యాదృచ్ఛిక నల్గొండ ముద్దు బిడ్డ నల్గొండ అమ్మాయిగా చెప్తున్నాడు. నల్గొండ చాలా మంది ఉన్నారు ఇక్కడ. హలో. నెక్స్ట్ లావణ్య గారు పాలమూరు నుంచి మళ్ళీ. ప్రోగ్రామ్ అయిన తర్వాత వెళ్తాం. మన పాలమూరులో చాలా మంది ఉన్నారు. స్నేహ గారు ఖమ్మం నుండి. ఓకే 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 ఓకే. శాలిని గారు వరంగల్ నుంచి. శాలిని వరంగల్. అనుష గారు ఆదిలాబాద్. సౌమ్య గారు కరీంనగర్. భాస్కర్ అన్న ప్లీజ్ దయచేసి. నెక్స్ట్ గట్టిగా చెప్పట్లన్నా. థ్యాంక్ యూ. నెక్స్ట్ బంధం రాజు గారు పాలమూరు. తర్వాత హుస్సేన్ ఖమ్మం నుండి. థ్యాంక్ యూ అన్న అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నువ్వు అందరికి తెలిసినవే, మా సిద్దిపేట ఊరు నుంచి తీసుకురాలేదేమే? నువ్వే సిద్దిపేట అంటావా? అన్ని డిస్టిక్ నుంచి వచ్చారు. ఫ్యూచర్ డిస్టిక్ సిద్దిపేటనే. మన ఇద్దరు నాయి 10 జిల్లాలు ఉన్నాయి. నేను ఒక జిల్లా కాదు, 10 జిల్లాలు ఉన్నాయి. వీళ్ళందరి కళాకారులను చూస్తే ఒక జోక్ గుర్తొస్తుంది నాకు. వీళ్ళందరూ చెప్పినట్టు చేస్తున్నారు పాపం. రసమయ బాక్ష ఏం చెప్పినది. అయితే చిన్నప్పుడు కాదు, ఒక ఫ్రెండు సినిమాకి వెళ్ళాడు. చాలా సంవత్సరాల కింద సినిమా థియేటర్స్ ఎలా ఉండేదంటే నేల టికెట్, బెంచ్, చైర్, కుర్చీ టికెట్ ఉండేది. పాపం కొత్తగా పెళ్ళైంది. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు జస్ట్ దే వాంట్ ప్రైవసీ, కరెక్ట్? యా షూర్. కొత్తగా పెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి ప్రైవసీ కావాలనుకుంటారు. అయితే అబ్బాయి థియేటర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, గోడ సైడ్ టికెట్స్, 2 గోడ సైడ్ టికెట్స్ అన్నాడు. పాపం వాడేం చేశాడంటే, గోడ సైడ్ అంటుండు కదా, ఆ గోడ ఒకటిచ్చాడు, ఈ గోడ ఒకటిచ్చాడు టికెట్. సో
అలాగే ఉంటుంది. ఇప్పుడు మా అభిలాషు ఏం చెప్తే అది చేస్తూనే ఉన్నారు ఇక్కడ. కళాకారులు అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. మా వాలంటీర్స్ కూడా అందరూ ఒకసారి ఇక్కడ ఉండండి. సాగర్ కొత్త గారు టీం, సాగర్ కొత్త గారు, సాగర్ కొత్త, అభినవ్ నాగవరం, ప్రదీప్ కురసాల గారు, ఫనీ చొక్కాపు. ఒక్కసారి మన అందరం గట్టిగా చప్పట్లతో వీళ్ళకు సాగనంపుదాం. అందరు నిలబడితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ కురసాల గారు దయచేసి ఎక్కడ మీద పోవాల్సిందిగా వాలంటీర్ గ్రూప్ నివేదిత, వంశీ గారు, నాని గారు, యశ్వంత్ రంగినేని, వీళ్ళందరూ వాలంటీర్స్తో పాటు కళాకారులతో పాటు దిగుతున్నారండి. ఫుడ్ కమిటీలో ఉన్న సాగర్ కొత్త గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒక అద్భుతమైన వీళ్ళ అరేంజ్మెంట్స్ చేసిన సాగర్ కొత్త గారు, అజయ్ సాగి గారు, యశ్వంత్ రంగినేని. ఒక్కసారి గట్టిగా అందరూ జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. మీ అందరికి కూడా తప్పకుండా మనం మళ్ళీ కలుసుకుందాం. ఎందుకంటే ఈ కలయిక అనేది ఎల్లకాలం నిలబడాలని కోరుకుంటాం. ఎప్పుడో ఒకసారి 6 నెలలకు ఒకసారో ఏడాదికి ఒకసారో ఎప్పుడు ఇట్లే కలుసుకుందాం. కడుపు నిండా బువ్వ తిందాం, కంటి నిండా శివుని నిండా పాటలు విందాం, మన జ్ఞాపకాలను మళ్ళీ పంచుకుందాం. ఎప్పుడన్నా ఈ పాట యాదికి వచ్చినప్పుడు మీ ఊరికి యాదికి వస్తుంది, మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి, ఊరికి చేయాల్సినటువంటి మీ సహాయం గుర్తొస్తుంది. కాబట్టి ఈ పాటలు మనసులో పెట్టుకోండి. తప్పకుండా ఇది మేము రావచ్చు, రేపు ఇంకోసారి ఇంకెవరైనా రావచ్చు, ఎవరు వచ్చినా పర్వాలేదు. కానీ ఈ మట్టి పాటలు ఎల్లకాలం బతికించుకుంటారని మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు. ఈరోజు కూర్చొని పర్లేదు. ఈరోజు మన కళ్ళల్లో సంతోషాన్ని నింపిన రోజు. ఈ రోజు ఎప్పటికీ మర్చిపోం. ఈ రోజే కనుక లేకపోతే మరో రోజు మా పాట ఉండేది కాదు. ఈ రోజును అందరము మనసుగా తలుచుకుందాం. ఒకసారి మా వాలంటీర్స్ కాలేజ్ పిల్లలంతా నీతో ఫోటో దిగుతారండి ప్లీజ్. ఒక్కసారి అండి టిఆర్ఎస్ యుఎస్ఏ వాలంటీర్స్ గ్రూప్ అందరూ సాగర్ మన రసమేన్నతో ఒక చిరు జ్ఞాపికను వీళ్ళంతా ఫుడ్ దగ్గర మార్నింగ్ నుంచి చాలా పనిచేస్తున్నారండి. ఒక్కసారి అందరికీ చప్పట్లు కొడదాం ప్లీజ్. ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి దిస్ ఇస్ ద బిగ్ టీమ్, యంగ్ టీమ్, ఎవ్రీవన్. సాగర్ వాజ్ ద లీడింగ్. ఇంకో ప్రోగ్రామ్ ఉన్నదండి, దయచేసి ఎవరు వెళ్ళవద్దు ప్లీజ్. దయచేసి కూర్చోండి. ఇంకొకటి చిన్నగా ఎస్ ఇంకొక పాట, ఫైనల్ పాట ఉన్నదండి. ధూమ్ధాం. ఇప్పుడు ఇక ఫైనల్ ధూమ్ధాం ప్లీజ్. ఆల్ రైట్. నిరీక్షణ ఫలించింది. ఇప్పుడు ఒక్కసారి రామ్ కమలందూరి గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రమణ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీతో వెన్నుదన్నుగా ఉన్న రామ్మోహన్ కమండూరి గారిని దయచేసి ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా we request him to address the gathering. హలో లక్ష్మణ, అప్పుడు ఉద్యమంలో ఇప్పుడు మీకు తిరుగులేదన్న. వాట్సాప్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఓన్లీ వన్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు సే, నేను జై శ్రీరామ్. సో ఓన్లీ వన్ థింగ్ విచ్ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్, ఇది ఫస్ట్ ఫంక్షన్ అనుకుంటా డాలస్ బయట మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ వచ్చింది. మై ఫాదర్ ఈజ్ నాట్ హియర్ టుడే బట్ మై మదర్ ఈస్ హియర్. అమ్మా ఒక్కసారి నేను ఈరోజు ఈ స్టేజ్ దాకా రావడానికి కానీ లేకపోతే సర్వం మై మదర్ రాధా కుమార్ గారు, మై వైఫ్ స్వప్న, మై సిస్టర్ విజయ. థ్యాంక్ యూ సో మచ్. నిరీక్షణ ఫలించింది.
స్వప్నం సాకారమైంది. మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. చరిత్రాత్మక తెలంగాణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. కీలక బిల్లుకు పెద్దల సభ ఓకే చెప్పింది. దీంతో రాజ్యాంగబద్ధంగా విభజన ప్రక్రియలో మరో ముట్టడుపు పడింది. చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్
We hope you all enjoyed the magnanimous event organized by TRS USA. And TRS USA Bay Area, under the able leadership of Sri Dande Vittal Garu and Purnachandra Bairi Garu, sincerely thanks our sponsors, Great American Dentistry, Microinfo, Click2 Clinic, Manabadi, Techno Labs, Nitya Software Solutions, Biryanis, Viz, World IP, Biryani Pot, Kitchen of Kuchipudi, Ulvacharu, Studio Nation, Bawarchi, Godavari, Raihan Binaries Livermore, Mohan Garu, and Commit Point. చివరిగా ఏ కార్యక్రమం సఫలీకృతం అవ్వాలన్నా టీం వర్క్ ఎంత ముఖ్యమో ఈ ఈవెంట్లో మరొకసారి రుజువైంది. దీనికి మా టీఆర్ఎస్ యూఎస్ఏ బే ఏరియా టీం విఠల్ దండే గారికి, పూర్ణ బైరి గారికి, భాస్కర్ మద్ది గారికి, నవీన్ జల్గం గారికి, రజనీకాంత్ కోసనం గారికి మరియు శ్రీనివాస్ పొన్నాల గారికి, మరీ ముఖ్యంగా మా వాలంటీర్ బృందానికి అహర్నిశలు కష్టపడినందుకు మా హార్దిక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా నేషనల్ యాంథమ్ ఒక్కసారి I request everybody to please stand, please. Vilash. National anthem, Indian national anthem. Janagana mana adhinayaka jaya he Bharat bhagya vidata. Punjab, Sindh, Gujarat, Maratha, Dravida, Utkala, Banga, Vindhya, Himachala, Yamuna, Ganga, Uchala, Jaladi, Taranga, Tava Shubha Name Jage, Tava Shubha Ashisha Mane, Gahe Tava Jaya Gata, Janagana Mangala Dayaka Jaya He Bharat Bhagya Vidata, Jaya He, Jaya He, Jaya He, Jaya 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 He, Jai Hind, Bharat Mata Ki. హలో, చాలా ఫుడ్ ఉన్నదండి. అక్కడ జిప్లాక్స్ కూడా పెట్టారు. ఎవరికైనా కావాలన్న వాళ్ళు ప్లీజ్ తీసుకెళ్ళండి. ఫీల్ ఫ్రీ టు టేక్ ఇట్ హోమ్. ఎనీ ఫుడ్, ఎనీ ప్యాకెట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.